హలో అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? 2 వీక్స్ బ్యాక్ కేరళ సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పా కదా! మీకోసం మంచి వీడియోతో వచ్చేసా. వరంగల్ టు తిరువనంతపురం ట్రైన్ బుక్ చేసుకున్నాం. వరంగల్‌లో ఆల్మోస్ట్ 11 అయిపోయింది. కొంచెం డిలే ఉండే ట్రైన్. 3 వరకు విజయవాడ వచ్చేసాం. అమ్మవారిని చూడకుండా ఎలా వెళ్తాం? మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి నైట్ తెచ్చుకున్న చపాతీ అయితే తినేసినాం. మీరు వస్తే గనుక మ్యాక్స్ ఇది ప్రిఫర్ చేసేయండి. ఎందుకంటే ఫుడ్ కోసం ఎలా ఉంటదో ఈ కేరళ సిరీస్ మొత్తం చూసేలోపు మీకే అర్థమైతది. ట్రైన్‌లో తమిళనాడుకి ముందు స్టాప్‌లో మేమైతే నియర్ బై రెస్టారెంట్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. తమిళనాడు చికెన్ బిర్యానీ బావుంది. బట్ మన స్పైస్ లెవెల్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. మన తెలుగు రాష్ట్రాలైతే దాటితే మీరైతే కొంచెం స్పైసీ ఫుడ్ మొత్తం అవన్నీ బంద్ చేయాలిగ. సరేలే ఏదోటి వేసేద్దామని తినేసినాం. కొన్ని ప్లేసెస్ చూస్తూనే టైం అయితే గడిచిపోయింది. తిరువనంతపురం సెంట్రల్‌లో అయితే ట్రైన్ దిగేసాం. బయటికి వచ్చాక మాక్సిమం ఇక్కడ స్కామ్‌లయితే ఏం జరగలేదు. బానే ఉంది. స్టేషన్ బయట ఒక ఆటో అతనైతే రూమ్ చూపించిండు. సో, మనమైతే రేట్ మాట్లాడుకోవాలి పోయి. వాళ్ళు 1600, 1500 అంటారు కానీ మనం అవన్నీ పట్టించుకోవద్దు. ₹1000 అంటే వాళ్ళే సెట్ అయిపోతారు. మాకు కూడా ₹1000 తీసుకున్నారు. 4 పర్సన్స్ ఉన్నాం. 4 బెడ్స్ ఉన్నాయి. మార్నింగ్ లేచి పంచ కట్టుకొని పద్మనాభ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళినాం. ఆహా! అసలు లోపల విష్ణుదేవుడిని చూస్తా ఉంటే మేము లైన్‌లో నిల్చున్నంత సేపు 3 గంటలు అదెక్కడా ఇబ్బంది అనిపియలేదిగ. వర్త్ అనిపించింది చూస్తే మాత్రం. నేనైతే ఇక్కడొచ్చేసి స్వామివారి విగ్రహం తీసుకున్నా. ₹800 అయితే పడ్డది. టెంపుల్‌కి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ అయితే ఉంటది. అట్లనే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయితది. ప్రతి 45 మినిట్స్‌కి లోపల ఒక క్యూకి దర్శనం ఉంటదన్నమాట. తొందర పడకుండా నిదానంగా మంచిగా వెళ్ళండి. పబ్లిక్ ఎక్కువుంటరు. సో, ఆగమాగం కాకండి. స్కూటీ రెంటల్ తీసుకొని అజిమలకైతే స్టార్ట్ అయిపోయాం. స్కామ్స్ అట్లాంటివైతే ముందే యూజ్ చేసుకోండి. బైక్‌నైతే ముందే ఫుల్ వీడియో అయితే తీసుకోండి. ప్రతి పార్ట్ చెక్ జేసుకోండి. అజిమల వెళ్ళే రూటు అసలు ఎంత బావుంటదంటే, మీరు అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే కిలోమీటర్స్ అసలు మీకు తెలవదు. అప్పుడే వచ్చినామా అని అనిపిస్తది. రోడ్డు కూడా చాలా బావుంటది. మీకు ఏమి ఇబ్బంది కాదు. ఫైనల్‌గా అజిమల శివ టెంపుల్‌కైతే వచ్చేసాం. రోడ్డు దిగుతుంటే మాత్రం ప్యాక్ అయినాయి ఆల్మోస్ట్. వాడిచ్చిన స్కూటీ అప్పుడు అర్థమైంది ఎట్లున్నదని. అసలు బ్రేక్‌లే పడతలేవు. స్కూటీ అయితే పార్క్ చేసినాం. కార్స్‌కి పార్కింగ్ మనీ ఉంటది గానీ, బైక్స్‌కైతే లేదు. సైడ్‌కి పెట్టేసి వెళ్ళినా ఇక్కడనే. శివుడైతే అసలు హైలైట్ అనిపించింది చూస్తాంటే. ఇంకా దగ్గర వెళ్లి చూద్దామని లోపలికైతే వెళ్ళేసినాం. మనం ఎంట్రన్స్‌లో అయితే టికెట్ ప్రైస్ ఒక ₹20 ఉంటది. టికెట్ తీసేసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. అసలు ఈ లోపలికొచ్చేదాకా నాకు తెలవదు బీచ్ పక్కనే ఉన్నదని. అంటే చూడలేదు ఫస్ట్ వచ్చినప్పుడు. లోపల ఇది ఎక్కినప్పుడైతే శివుని దగ్గర వెళ్ళినప్పుడు సైడ్‌కి కనపడ్డది. బీచ్ పక్కనే శివుడైతే ఉంటాడు. అసలు విగ్రహం దగ్గర ఉంటే మాత్రం హైలైట్ అనిపించింది. ఈ వ్యూ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. రెస్ట్రిక్టెడ్ ఏరియా. అటెవరు వెళ్ళరు. మీరు మాక్సిమం ఇప్పుడు నేను చూపించే వ్యూ పాయింట్ అయితే అదే సరిపోతది మీకు చూడడానికి. ఇక్కడైతే నార్మల్ ఫోటోస్ అయితే దిగేసి వెళ్ళాం. ఇప్పుడు ఇందాక చెప్పినా కదా బీచ్ అని. ఇక్కడికొచ్చేసా. చూసేసరికి రైట్ సైడ్‌లో చెరువైతే ఉన్నది. ఇక్కడ చెరువు, పక్కన సముద్రం, మధ్యలో రోడ్డు. అసలు హైలైట్ అనిపించింది వ్యూ మాత్రం. ఒకసారి చూసేయండి. ఆ అలలను చూసి దూరం నుంచే ఫోటోస్ దిగి వచ్చేసాం. కాకపోతే బాగా వస్తున్నాయి హెవీగా. నెక్స్ట్ కోవలం అయితే వెళ్తాం కదా అని అక్కడ దిగొచ్చు, అక్కడ చూడొచ్చు కదా అని అక్కడ ప్లాన్ చేసినాం.
సముద్రం లోతెంత జర్రా బాబు వచ్చిందా మేమైతే పైనకి వచ్చేసాము ఇక తినడానికి. నేను ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు ఒకసారి వ్యూ చూడండి, మొత్తం అన్ని కలిపి ఒకటి దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ మీల్స్ కనబడ్డాయి అన్నమాట. 100 రూపీస్కి ఫుల్ మీల్స్ అన్లిమిటెడ్. బెటరే కదా అని తినేసినాం. అక్కడ నుండి మళ్ళీ కోవలం బీచ్కి స్టార్ట్ అయ్యా. ఇక్కడ మనం ఏ ప్లేసెస్ చూడాలన్నా ఫస్ట్ అజిమలకు వచ్చి దాని రిటర్న్లో అయితే మనకు అన్ని కవర్ చేసుకుంటూ పోవచ్చు. నేను కోవలంకి వచ్చాకైతే నాకు ప్లేస్ ఎందుకో మంచిగా అనిపించలేదు, చాలా పబ్లిక్ ఉండేసరికి. కొంచెం ఫ్రీగా ఉంటుందని మంచి వ్యూ పాయింట్ కోసం వెతికితే చాలా కష్టపడి ఎక్కినాక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. మీరు కూడా చూసేయండి. పక్కనే ఇంకొంచెం పైకి అయితే ఎక్కేసా. నాకు ఇంకొంచెం ప్లేస్ అయితే కనబడ్డది, అది ఇంకా బాగున్నది. సన్సెట్ కూడా వచ్చింది. మేము ఇంకా చాలా బీచెస్ కవర్ చేద్దామని అనుకున్నాం, కానీ ఇక్కడనే రీల్స్ తీసుకొని నార్మల్గా వీడియోస్ తీసుకొని ఫొటోస్ దిగే వరకు టైం అయిపోయింది. ఇంకా వేరేది కూడా అంత ఏం మంచిగా అనిపించలేదు. కొన్ని ప్లేసెస్ అయితే చూసి రిటర్న్ వచ్చేసాం అక్కడ, అంటే నియర్ బై బీచెస్. ఇక లాస్ట్కి ఒక మ్యూజియం పార్క్లా ఒకటి చిన్నది ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి ఇక నైట్ మా ఫ్రెండ్స్ చర్చ్ చూస్తామంటే ఒక క్యాథలిక్ చర్చ్ అయితే ఉండే, అక్కడికైతే వెళ్ళిపోయాం. వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఇక రిటర్న్ వచ్చేసాం. సో ఓవరాల్గా డే 1 మన ట్రైన్లో ఖర్చు వచ్చేసి 518 రూపీస్ అయితే అయింది. నెక్స్ట్ యాజిమలా ఈ వీడియో మొత్తం ఇవన్నీ చూసినాం కదా, నేను టాయ్స్ అవన్నీ కాకుండా ఓన్లీ అందరి ఖర్చు వచ్చేసి 860 రూపీస్. వన్స్ మనం విజిట్ చేసిన ప్లేసెస్ అయిపోయినాయి అంటే అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవాలి. అయితే మేము నైటే ఎక్కడికి వెళ్ళిపోయాము నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. మమ్మల్ని అయితే పండుకుంటే కండక్టర్ లేపిండు స్టాప్ వచ్చినాక. అంతా సోయి లేకుండా ఉన్నాం, అలసిపోతాం మ్యాక్సిమం. ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.